గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 తాండవం సినిమా రిలీజ్కు ముందే సంచలనాలు క్రియేట్ చేస్తూ ఉంది. అఖండ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్గా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ యొక్క సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ అచ్చట, గోపిచంద్ అచ్చట ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క మూవీలో బాలేబాబు సరసన ప్రజ్ఞ జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే బాలేబాబు బర్త్డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది. మరి ముఖ్యంగా ఈ యొక్క టీజర్లో బాలే చెప్పిన డైలాగ్ అయితే ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంటుంది. నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడు కూడా కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా, అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ బాలే చెప్పిన డైలాగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది. ఇక యూట్యూబ్లో వ్యూస్ కూడా రాబడుతూ ఉంది. కేవలం విడుదల చేసిన 24 గంటల్లోనే 24 మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని 5,90,000 లైక్స్ సొంతం చేసుకొని సరికొత్త రికార్డును అయితే నెలకొల్పిందనే చెప్పాలి. ఇక ఈ యొక్క టీజర్లో తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం ఈ యొక్క టీజర్కు మరింత ప్లస్ అయిందనే చెప్పాలి. మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై. బాలేబాబు గారు, టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా బాగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే మరో లెవెల్లో ఉంది. ఇక త్రిశూలం పట్టుకొని మీరు విలన్స్ను ఏకపారేస్తున్న విజువల్స్ కానీ అలాగే ఆ యొక్క మంచు కొండల్లో మీరు నడుచుకుంటూ వస్తుంటే ఆ పరమ శివుణ్ణే చూసినంత ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా ఈ యొక్క టీజర్లో బోయపాటి టేకింగ్ కానీ మీ యొక్క పంచ్ డైలాగులు కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.